కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భలే భలే పెళ్లి చూపులు. కథ మొదలు పెడదాం. అరుంధతి చాలా ఆతృతగా ఉంది. చాలా టెన్షన్గా కూడా ఉంది. దానితో నిద్ర కూడా పట్టడం లేదు. మళ్ళీ నిద్రపోకపోతే మర్నాడు జరిగే కార్యక్రమంలో తాను అందంగా కనిపించనేమో, తన గ్లామర్ తగ్గుతుందేమో అనే ఆందోళన కూడా తోడవడంతో ఇంకాస్త గాబరాగా ఉంది. ఈ ఆతృత, ఆందోళన, గాబరా వీటన్నింటికి కారణమేమిటంటే మర్నాడు జరగబోయే పెళ్లిచూపుల కార్యక్రమం. నిజమే కదా! నిద్ర లేకపోతే ముఖం పీక్కుపోయి పెళ్లివారు మెచ్చరు కదా! పాపం ఏం చేస్తుంది అంటూ అరుంధతిపై జాలి కలుగుతుంది కదా! ఉండండి, అప్పుడే అంత జాలి పడకండి. ఇంతకీ పెళ్లిచూపులు అరుంధతికి అనుకుంటున్నారేమో. కాదు, అరుంధతి ఒక్కగానొక్క కొడుకు శ్రేయస్కి పెళ్లిచూపులు. మరి ఈవిడ గ్లామర్ గోలేంటి అంటారా? ఏం లేదండి. అరుంధతి అందంగా కనిపిస్తేనే పెళ్లిచూపుల్లో శ్రేయస్ని చూసి పెళ్ళికొడుకు ఎంత అందంగా ఉన్నాడో అచ్చు తల్లి పోలిక అనుకోవాలని అరుంధతి తాపత్రయం. అంతేనండి. అరుంధతి రావుగారు దంపతులకు 2 సంతానం. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. శృతి, శ్రేయస్. అరుంధతికి చిన్నతనం నుండి ఒక కోరిక. తను చేసే ఏ పనైనా అందరికంటే ప్రత్యేకంగా, యూనిక్గా ఉండాలని కోరుకుంటుంది. పెళ్లి విషయంలోనూ అంతే. తను పెళ్లాడబోయేవాడు ఏ స్పోర్ట్స్ పర్సనో, హీరోనో, పెద్ద బిజినెస్ మ్యానో, కనీసం మిలిటరీ, ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగి లేదా ఓ చిన్న టీవీ సెలబ్రిటీ అయినా కావాలనుకున్నది. కానీ ఆమె కలలన్నీ కల్లలు చేస్తూ అరుంధతి నాన్న ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేశాడు. తన విషయంలో తీరని కోరిక. కనీసం తన పిల్లల పెళ్లిళ్ల విషయంలో అయినా తీర్చుకుందామంటే కూతురు శృతి కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రేమించి పెళ్లాడి అరుంధతి ఆశ నిరాశ చేసింది. ఇంకా ఇప్పుడు ఆమె ఆశలన్నీ కొడుకు శ్రేయస్ మీదే పెట్టుకుంది. టైం దొరికినప్పుడల్లా కొడుకు తాను చూపించిన పిల్లనే పెళ్లాడాలని, తన కొడుకే తన ఆశాదీపమని ప్రాధేయపడడం, బ్రెయిన్ వాష్ చేయడం, ఈ 2 పనులు ఏకకాలంలో చేస్తుంటుంది పాపం అరుంధతి. మరుసటి రోజు సాయంత్రం శ్రేయస్కి పెళ్లి చూపులన్నమాట. వింత ఏమిటంటే అమ్మాయి ఎవరో ఏమిటో ఇప్పటిదాకా అరుంధతికి కూడా తెలియదు. అదేంటంటారా? అరుంధతి ఆశలు, ఆశయాలు తెలిసిన ఆమె జిగిరి దోస్త్ పద్మ ఈ సంబంధం తెచ్చింది. ఆమెకు కూడా ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పింది. పెళ్లి కూతురు ఎవరో, ఏం చేస్తుందో అంతా సస్పెన్స్ అని నువ్వే చూస్తావుగా, నా మీద నమ్మకం లేదా అంటూ ఊరించింది కూడా. అందుకే అరుంధతి అంత ఆతృతగా ఉందన్నమాట. ఏదెలా ఉన్నా తెల్లవారక మానదు, పొద్దుగూక మానదు కదా. తెల్లారిపోయింది. ఉదయం నుండే హడావిడి మొదలు పెట్టింది అరుంధతి. తన జుట్టుకు రంగేసుకుంది, ఫేస్ ప్యాక్ వేసుకుంది. ఈ హడావిడి అంతా చూసి పెళ్లి చూపులు నీకు కాదు, మన అబ్బాయికి అనుకుంటూనే అంటూ రావుగారు జోకర్ కూడాను. ఎంతలా తయారైతే ఏముందిలేండి, నా పక్కన సగం తల నెరిసిన మీరుంటారుగా, ఇక నన్నెవరు చిన్నదాన్ననుకుంటారు అంది అరుంధతి మూతి 33 వంకర్లు తిప్పుతూ. పోనీ నేను రానులే, మీరిద్దరు వెళ్ళిరండి, నాకు ఇలాంటివి పెద్దగా నచ్చవు అన్నారు రావుగారు. మీరంటే అదృష్టవంతురాలయ్యే. మొదటి పెళ్లి చూపుల్లోనే నాలాంటి అందమైన పిల్ల దొరికింది. మళ్ళీ దీర్ఘం తీసింది అరుంధతి. ఇక అంతే, నోరు మూసుకున్నాడు మానవుడు. శ్రేయస్ని కూడా అందంగా తయారవ్వమని వెంటపడింది. అమ్మా, నేను మగపిల్లాడనే, నేనెందుకు ఇంతలా రెడీ అవ్వడము అంటూ శ్రేయస్ మొత్తుకున్నా వింటేనా? అసలే ఆడపిల్లలు దొరక్క మగపిల్లలు బెండకాయల్లా ముదిరిపోతూ ఒరుగులైపోతున్నారు. ఇది నీకు మొదటి పెళ్లి చూపులు. ఆ అమ్మాయికి నచ్చకపోయావనుకో, నీకేదో లోపం ఉందనుకుంటారు అంటూ అతని నోరు కూడా ముగించేసింది. ఎట్టకేలకు సాయంత్రం అవనే అయ్యింది. శుభానికి వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళ్ళకూడదని అరుంధతి ఫ్రెండ్ పద్మని కూడా తీసుకుని బయలుదేరారు. పెళ్లి చూపులకి తనకి తోడుగా తన ఫ్రెండ్ రాజేష్ని కూడా రమ్మన్నాడు శ్రేయస్. అమ్మాయికి వాళ్ళింటికి వెళ్ళగానే వీళ్ళని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి కాఫీలు ఇచ్చారు. కాసేపు ఆ మాట ఈ మాట అయ్యాక పెళ్లి కూతుర్ని తీసుకురమ్మన్నారు. పెళ్లి కూతురు తల్లి లేచేలోగానే మేడ మీది నుండి గబగబా వచ్చేసింది ఓ అమ్మాయి. వచ్చి రాగానే హాయ్, హలో, నమస్తే, ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు ఇక్కడ పెళ్లి చూపుల ప్రోగ్రాం ఉందంట కదా అన్నట్లు, మీలో పెళ్ళికొడుకు ఎవరు? నేనే తెలుసుకుంటాను అంటూ రాకేష్ దగ్గరికి వెళ్ళింది.
ఆ అమ్మాయి హడావిడి చూసి అయోమయంగా చూస్తూ ఉండిపోయారు అరుంధతి వాళ్ళంతా. అంతలోనే ఆ అమ్మాయి తల్లి, అమ్మ సిరి, పెళ్ళికొడుకు అతను కాదు ఇతను అంటూ శ్రేయస్ని చూపించింది. ఓ సారీ ఈ అబ్బాయి కొంచెం ముదిరినట్లుంటేను అంటూ శ్రేయస్ ఎదురుగా నిల్చొని, చెప్పండి పెళ్ళికొడుకు గారు, ఇంతకీ మీ పేరేంటి, మీరేం చేస్తుంటారు, ఇవి మీకు ఎన్నో పెళ్లి చూపులు, మీకు కాబోయే భార్య ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం మాటకా మాట, మీరైతే స్మార్ట్గా ఉన్నారు అంటూ చిలిపిగా కళ్ళు మీటుతూ శ్రేయస్పై ప్రశ్నల వర్షం కురిపించింది. అతను జవాబు చెప్పకముందే మళ్ళీ, ఇంతకీ మీకు ఇంకో లవర్ కానీ అఫైర్ కానీ ఉందా అడిగింది ఆ అమ్మాయి. చాచా, నేను అలాంటి వాడిని కాదు, నాకలాంటివేవీ లేవు కొంచెం చిరాగ్గానే అన్నాడు శ్రేయస్. చా, లాభం లేదన్నట్లు పెదవి విరిచింది ఆ అమ్మాయి. ఈ గడబిడంతా చూసి ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది అరుంధతి. ఆమె మాటకు జవాబివ్వకుండా అరుంధతి దగ్గరకు వచ్చి, ఓకే ఆంటీ, మీరు కూడా స్మార్ట్గానే ఉన్నారు, అంకుల్ కొంచెం ఓల్డ్, ఓకే, ఇంతకీ మీరు అత్తగారు అవడానికి ప్రిపేర్గా ఉన్నారా అడిగింది ఆమె. అత్తగారు అవడానికి ప్రిపేర్ అవ్వాలా, అదేంటి అయోమయంగా అడిగింది అరుంధతి. అయ్యో, మీరు టీవీ సీరియల్స్ చూడరా, కోడల్ని ఎలా టార్చర్ చేయాలి, ఎడ పడేయాలి, దానికోసం మెట్ల మీద నూనె పోయడం, కార్పెట్ లాగేయడం గట్రా లాంటి ట్రిక్స్, ఆమె చేసిన వంటల్లో మెల్లిగా ఉప్పులు కారాలు డబ్బాలు పోసేయడం, ఇవన్నీ నేర్చుకోవాలి కదా, మీ నగలు మీరే దాచేసి ఆ దొంగతనం కోడలి మీద నెట్టడం, ఓఫ్, ఇలాంటివి చాలా నేర్చుకోవాలి, చూస్తుంటే మీరు చాలా అప్డేట్ అవ్వాలనుకుంటా అన్నది అమ్మాయి. బాబోయ్, ఈ అమ్మాయి ఎవర్రా బాబు ఇలా చంపుతుంది అనుకున్నారు అరుంధతి ఫ్యామిలీ. అరుంధతి ఇంకెంతసేపు, వచ్చిన పని కానియాలి కదా అన్నారు రావుగారు. ఏమండి, చాలాసేపు అయింది మేమొచ్చి, ఆ అమ్మాయిని పిలిపిస్తారా, ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు, వచ్చిన దగ్గర నుండి ఒకటే హడావిడి చేస్తోంది అడిగింది అరుంధతి ఆ ఇంటావిడని. ఈ అమ్మాయేనండి మా అమ్మాయి సిరి, తను ఈ మధ్య టీవీలో యాంకరింగ్కి, ఇంటర్వ్యూలు చేయడానికి, యాక్టింగ్కి ప్రయత్నాలు చేస్తోంది, అందుకని అన్ని టీవీ సీరియల్స్ ప్రోగ్రాంలు చూస్తోంది, ఇలా ఇంటికి ఎవరు వచ్చినా ప్రాక్టీస్ చేసుకుంటోంది, నాకు కూడా మా అమ్మాయి ఇప్పుడెప్పుడు సెలబ్రిటీ అవుతుందా అని ఆతృతగా ఉందండి అని చెప్పింది సిరి వాళ్ళమ్మ మురిపెంగా. మా అమ్మాయి మీకు నచ్చిందా అండి అని అడిగారు అప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడని సిరి నాన్నగారు. ఇంటికెళ్ళాక ఆలోచించి చెప్తారులేండి అన్నది పద్మ. అబ్బే అక్కర్లేదాంటీ, నాకే ఈ సంబంధం నచ్చలేదు, ఆ అబ్బాయి వాళ్ళమ్మ ఇద్దరూ చాలా అప్డేట్ కావాలి, అయినా అతనికి ఒక్క అఫైర్ కూడా లేదంటే అనుమానంగా ఉంది, ఆంటీ అంత మంచిదానిలా ఉంటే ఏం థ్రిల్ ఉంటుంది, అంకుల్ మాత్రం ఏం మాట్లాడకుండా అంతేగా అంకుల్లా బాగున్నారు, ఓకే, నాకు సీరియల్ టైం అయింది, బాయ్ అంటూ వెళ్ళిపోయింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డారు అరుంధతి అండ్ కో. మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.